భారతీయ వృక్ష సంపదలో వేపకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వేప చెట్టు ప్రయోజనాలు, వేప చెట్టు ప్రత్యేకతలు అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే వేప నూనె గురించి. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఈ వేప నూనెకున్న ఔషధ విలువలు, ప్రత్యేకతలు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దీన్ని వాడాల్సిన పద్ధతులు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది వేప నూనె ఔషధ విలువల గురించి, ప్రత్యేకతల గురించి. ఎందుకంటే కామన్గా అందరికీ అవైలబుల్గా ఉండేటువంటి ఈ వేపని మనం వాడుకోగలిగితే అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. దీనికి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఔషధ గుణాలు అందాలంటే ఈ వేప నూనెని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వాడుకోవాలి. ఈ పద్ధతులే మనం తెలుసుకోబోయేది. వేప సహజమైనటువంటి కీటక నివారణగా, క్రిమి సంహారణ మందుగా మీకు పనిచేస్తుంది. ప్రధానంగా నల్లులు, చెదపురుగులు ఇలాంటివి వీటిని చంపాలంటే వీటికి విషప్రయోగం జరగాలి. కానీ ఆ విషం ఎంతో కొంత మనకి హాని చేస్తుంది. దీనికి ఎక్సెప్షన్ ఏమిటంటే వేప నూనె. కాబట్టి నల్లులు, చెదపురుగులు ఇలాంటివి మంచానికి పడితే కాస్తంత వేప నూనెని దూదితో అద్దండి. ఆ మంచం తాలూకు మూలల్లో రాయండి, సరిపోతుంది. ఇక ఇంకొక పెద్ద ఛాలెంజ్ బొద్దింకలు. వంటింట్లోకి వచ్చే ఈ బొద్దింకలను అడ్డుకునే శక్తి వేప నూనెకి ఉంది. అయితే దీన్ని కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వాడుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలకి ఈ వేప నూనెని చేర్చండి, మెత్తగా చేయండి. ఇప్పుడు ఈ ముద్దని ఆ సింకు రంధ్రాల దగ్గర, గ్యాస్ సిలిండర్ ఉండే దగ్గర, ఆ భోజనాల బల్లల దగ్గర, ఇంకా కాగితం సామాగ్రి ఉన్న చోట ఇక్కడ పెట్టండి. దీంతో ఆ బొద్దింకల బెడద మీకు తప్పుతుంది. ఇక మన దేశంలో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే దోమలు. ఎంతోమందిని ఈ దోమలు కుడుతూ ఉంటాయి, కొంతమందిని ప్రత్యేకంగా కుడుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు వేసుకునేటటువంటి ఆ బట్టలు, ఆ దుస్తుల అంచులకి కాస్త వేపను రాసుకోవాలి. దీంతో ఈ దోమలు దరిచేరకుండా ఉంటాయి. లేకపోతే ఒక మంచి రిపెల్లెంట్ లాగా దీన్ని ఒక ఓడోమాస్ క్రీమ్ ఎలా వాడతారో అలా వాడుకోవచ్చు. దీనికి ఏంటంటే మీకు కావాల్సింది కొబ్బరి నూనె, అలాగే వేప నూనె. 1 కప్పు కొబ్బరి నూనెలో 2 చుక్కలు ఈ వేప నూనె కలిపి ఒంటికి రాసుకోవాలి దాన్ని. ఇది 1 కాదు 2 కాదు 12 గంటల పాటు మిమ్మల్ని ఆ దోమల నుంచి రక్షిస్తుంది. ఇక మొక్కలకి చీడ పీడలు పట్టాయి అనుకోండి, అప్పుడు కూడా ఈ వేప నూనె ఉపయోగపడుతుంది. లీటర్ నీళ్ళకి 1 చెంచాడు వేప నూనె కలిపి ఒక స్ప్రే బాటిల్లో పోసి పిచికారీ చేయాలి. ఇలా కనీసం ఒక 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే మొక్కలకు పట్టే ఆ చీడ పీడలు వదిలిపోతాయి. ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ ఫర్నిచర్కి ఒక్కొక్కసారి ఆ చెమ్మ చేరి బూజు పడుతూ ఉంటుంది. కొబ్బరి నూనెలో 1 చెంచాడు వేప నూనె కలిపి ఆ మిశ్రమంలో ఒక మెత్తటి వస్త్రాన్ని ముంచి ఆ చెక్క ఫర్నిచర్కి రాయాలి. ఇలా చేస్తూ ఉంటే తేమ వల్ల అవి పాడవకుండా ఉంటాయి. అలాగే వాటికి ఒక సహజమైన మెరుపు వస్తుంది. ఇంకొక పెద్ద ఛాలెంజీ పేలు. ముఖ్యంగా పిల్లలకి పేలు పడుతూ ఉంటాయి. పిల్లలకి పేలు పట్టిన, పెద్దవాళ్ళకి పాదాలు ఒరుసుకుపోతూ ఉన్నా దీనికి ఒక పద్ధతి ఉంది. 1 పావు కప్పు కొబ్బరి నూనెలో 2 చుక్కలు వేప నూనె కలిపి రాయాలి. ఇలాగా రాస్తూ ఉంటే ఆ పేలు సమస్య తగ్గుతుంది. ఇలా వేప నూనెకి 1 కాదు 2 కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, stay safe. Love you all. Subham.